హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ స్వీట్ పూరీలు. వీటిని మక్మల్ పూరీలు అంటారు, డ్రై ఫ్రూట్ పూరీలు అంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సాఫ్ట్గా జ్యూసీగా. ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదా, రుచికి సరిపడినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. గీని లైట్గా హీట్ చేసుకొని పిండిలో కలుపుకోవాలి. పిండిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఈ మైదా ముద్దని 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మైదా ముద్దని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. 1 కప్పు శనగపప్పు, 4 ఇలాచి. ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ షుగరు తీసుకొని మిక్సీ జార్లో ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక కడాయిని తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ కప్పులోనే హాఫ్ కప్ షుగర్ కడాయిలో తీసుకొని షుగర్ మునిగే వరకు వాటర్ పోసి మన గులాబ్ జాములకి ఎలా అయితే పాకం పట్టుకుంటామో అంతకన్నా తక్కువగా మనం పాకం రెడీ చేసుకోవాలి. 1 ఇలాచీ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం ఫుడ్ కలర్ నేనైతే యాడ్ చేశాను. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్, మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మనం పక్కన పెట్టుకున్న మైదా పిండిని చిన్న ఉండలుగా చేసుకొని మన పూరీలాగా ఒత్తుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని వీటిని మనం పూరీలు ఎలా అయితే కాల్చుకుంటామో అలా కాల్చుకోవాలి. కానీ పూరీలకి కాల్చినట్టు ఎక్కువసేపు కాల్చకూడదు. జస్ట్ ఒక 1 మినిట్ అట్లా కుక్ చేసి వెంటనే వాటిని తీసి మనం షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, వాటిలో డిప్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా అన్ని పూరీలు కుక్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా శనగపప్పు పౌడరు, వాటిని ఈ పూరీ మధ్యలో వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం చేసుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి తురుముతోటి వీటిని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జ్యూసీ స్వీట్ పూరీలు రెడీ అండి. ఫ్రెండ్స్, మీరందరూ ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.